గాంధీ గారికి సంస్కృతం రాదు, రాపని భగవద్గీత చదవటం కోసం సంస్కృతం నేర్చుకున్నాడు. ఆయన బయటకు వచ్చేవాడు జనాలు ఎక్కువ వచ్చేస్తూ ఉండరు. ఆయన ఆశ్రమం నాగపూర్ దగ్గర ఆశ్రమం ఉంది, గాంధీ గారి ఆశ్రమం. అక్కడికి వెళ్ళి మేము చూసాం. టాయిలెట్ అక్కడే, ఆ బాత్రూంలోనే భగవద్గీత. ఇప్పుడు కూడా ఆయన చదివి భగవద్గీత టేబుల్ మీద ఉంది. స్నానం చేసేసి అక్కడ స్నానం చేసి అక్కడే భగవద్గీత చదివేసుకుని తలుపులు తీసి బయటకు వచ్చాడు. బయటకు వస్తే చదవనివ్వరేమో. ఎంత అడావుడిగా ఉన్నామండి, ఎంత బిజీ ఉన్నామండి, ఎంత పెద్దవాళ్ళు ఆయన కోసం వచ్చి వెయిటింగ్ లో కూర్చున్నా సరే, ప్రధానమంత్రి వచ్చి ముఖ్యమంత్రి వచ్చి ఆయన కోసం కూర్చుని సరే భగవద్గీత చదవకుండా గదిలోంచి బయటకు వచ్చేవాడు కాదు. ప్రధానమంత్రి వచ్చి ఆయన కోసం కూర్చుంటే భగవద్గీత చదవకుండా భగవద్గీతను విడిచిపెట్టినట్టుగా ఆయన బయటకు వచ్చేవాడు కాదు. నా తల్లి భగవద్గీత, నా ఊపిరి భగవద్గీత, నేను జీవించేది గీత కోసం. నాకు అనేక కష్టాలు వచ్చినాయి. గాంధీ గారు చెప్పారు, నాకు అనేక కష్టాలు వచ్చినాయి, నాకు చీకటి రోజులు వచ్చినాయి. అయ్యో ఎంత చీకటిలో బాధపడుతున్నాను నేను, ఈ చీకటిలో నాకు దారి కనపడటం లేదు, ఈ చీకటిలోంచి ఎలా నేను బయటపడాలి అని నేను బాధపడేప్పుడు భగవద్గీత చదువుకునేవాడిని. ఏదో ఒక శ్లోకం నాకు దీపం లాగా వచ్చి దారి చూపించి ఆ చీకటిలోంచి బయటికి తీసుకొచ్చేసేది. అటువంటిది నాకు భగవద్గీత. నేను కటికి చీకట్లో జీవిస్తున్నాను అనుకోండి, ఎలాగే ఈ చీకటిలోంచి బయటపడటం ఇలాగ అనుకునేవాడు. నేను భగవద్గీతను ఎప్పుడు విడిచిపెట్టలేదు. విడిచిపెట్టి ఏదో ఒక శ్లోకం నాకు దీపంలాగా ఆ వెలుతురు చూపించింది, ఆ చీకట్లోంచి బయటకు వచ్చేసేవాడిని. నాకు తల్లి కంటే ఎక్కువ.